సాధన కోసం మంగళగిరిలో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ దీక్షలో బీసీలకు సంబంధించిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రక్షణ చట్టం అమలు, అమరావతిలో భూముల కేటాయింపు, కార్పొరేషన్లకు నిధుల విడుదల, సమగ్ర కులగణన, 44% రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. ఈ దీక్ష రాజకీయ ప్రయోజనాల కోసం కాదని పూర్తిగా బీసీ హక్కుల సాధన కోసమేనని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కలున్న వేలాది ఎకరాలు 99 పైసలతో, 1 రూపాయితో, 50 రూపాయలతో, 99 రూపాయలతో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు వారి సామాజిక వర్గాలకు ఫిలిం సిటీల పేరుతో, హోటల్స్ పేరుతో, కంపెనీల పేరుతో అనేక రకాలుగా అప్పనంగా అప్పచెప్తే అందులో బీసీల వాటా శూన్యమని ఈరోజు చెప్తున్నాము. ఈరోజు హైదరాబాద్ లో బీసీలు ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి అమరావతి రాజధానిలో రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి రాజధానిలో బీసీలకు వాటాలు అడుగుతున్నాము. ఇది న్యాయపరంగా బీసీల వాటా అడగాల్సి వస్తే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ అవసరాలు మినహాయించిన తర్వాత మీరు ఏదైతే ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నారో, ఏ ప్రాతిపదికనైతే కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీలకు తక్షణ అవసరాల కోసము ఏదైతే బీసీ భవనాల కోసం కావచ్చు, బీసీల యొక్క పెట్టుబడిదారులు పెట్టే పెట్టుబడుల కోసం కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, కనీసము మొదటి విడతగా 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి అడుగుతున్నాము. ఇది 100% న్యాయపరమైన డిమాండ్ తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విధంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఆనాడు ఆవిర్భావం తర్వాత ఇచ్చిన ప్రధాన హామీ, మేము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉద్యోగ చట్టసభల్లో 44% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆనాడు తూతూ మంత్రంగా 44% రిజర్వేషన్ కల్పించి తర్వాత న్యాయపరమైన చిక్కులను కుంటి సాగుగా చూపించి ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలలో ఉన్న సంఖ్యాబలం ఏదో తెలియకుండా సమగ్ర కులగణన చేపట్టకుండా బీసీలను వంచి మోసం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేసింది.